Hi friend, how are you? First of all, thanks to opening our YouTube channel. We hope you understand our videos clearly. Welcome to techvision tutorial of YouTube channel. Separately, this channel was created for visually impaired persons. In this channel, you can learn tutorials related to computers, Android phones, and also advanced technology. If you an Android user, please click on red color subscribe button. Activate the bell icon to get our channel notifications through mail directly. Thank you for listening our channel promo audio. హలో ఫ్రెండ్స్, నేను మీ manikanta. వెల్కమ్ టు టెక్విజన్ ట్యుటోరియల్ హబ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ద్వారా ఒక ప్రోడక్ట్ని ఎలా బుక్ చేయాలి అనేది మనం కిందటి నా ట్యుటోరియల్లో తెలుసుకోవడం జరిగింది. అలాగే దానిలో ఉన్న చాలా ఫీచర్స్ గురించి, రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి, ఫ్లిప్కార్ట్ జోన్ అంటే ఏంటి, ఫ్లిప్కార్ట్ ప్లస్ అంటే ఏంటి, సో ఇలాంటివన్నీ కూడా మనం లాస్ట్ ట్యుటోరియల్లో తెలుసుకోవడం జరిగింది. సో ఈ ట్యుటోరియల్లో నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఎలా క్యాన్సిల్ చేయాలి అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎవరైనా కింద ట్యుటోరియల్ చూడకపోతే మాత్రం దయచేసి వాళ్ళు కూడా ఈ ట్యుటోరియల్ చూడవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నానండి. డబల్ ట్యాప్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మీరు ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేశారో అది ఆటోమేటిక్గా మన టాక్ బ్యాక్ ఫోకస్ అనేది ఓపెన్ డోర్ అనే దాని మీద ఫోకస్ అయి ఉంటుందండి. మీరు జస్ట్ దాన్ని డబల్ ట్యాప్ చేసేయండి. ఓకే, ఇప్పుడు నేను రైట్ స్వైప్ చేసుకుంటూ వస్తానండి. ఎప్పటివరకు అంటే ఇక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ కూడా నేను లాస్ట్ ట్యూటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మై ఆర్డర్స్ అని వచ్చేంత వరకు కూడా నేను రైట్ స్వైప్ చేసుకుంటూ వస్తాను. సో ఇప్పుడు మై ఆర్డర్స్ అని వచ్చింది కదండి, ఇక్కడ నేను డబల్ ట్యాప్ చేస్తాను. ఓకే, ఇక నేను రైట్ స్వైప్ చేస్తానండి. సెలెక్ట్ ద ఐటెమ్ యూ వాంట్ టు ట్రాక్, రిటర్న్ ఆర్ నీడ్ హెల్ప్ విత్ అని చెప్పి చూపిస్తుందండి ఇక్కడ హెడ్డింగ్. అంటే ఏదైనా ఒక ఏ ఐటెం, ఇక్కడ నేను చాలా ప్రోడక్ట్స్ బుక్ చేసా ఉన్నానండి ఫ్లిప్కార్ట్లో నేను. సో వీటిల్లో మీరు ఏ ఐటెం అయితే ట్రాక్ చేయాలనుకున్నారో లేకపోతే రిటర్న్ చేయాలనుకుంటున్నారో ఏ ప్రోడక్ట్ చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి మనకి చూపించడం జరుగుతుంది అనమాట. ఒకసారి నేను రైట్ స్వైప్ చేస్తాను. ఇక్కడ సో నేను బ్యాడ్మింటన్లో నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేను కాక్స్ అనేవి బుక్ చేసుకున్నానండి. నేను షటిల్ ఆడతాను కాబట్టి. సో ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ అనేది ఎప్పుడు వస్తుందో ఒకసారి తెలుసుకోవాలంటే రైట్ స్వైప్ చేస్తాను. డెలివరీ ఎక్స్పెక్టెడ్ బై ఆగస్టు 11th అని చూపిస్తుంది. అంటే నేను ఇప్పుడు ఈ ట్యుటోరియల్ చేస్తున్నప్పటి నుంచి ఈజీగా ఒక 10 days టైం అనేది ఇది చూపిస్తుంది. సో కాక్స్ నాకు కొంచెం అర్జెంటుగా కావాలి, ఆఫ్లైన్లో కూడా నేను కొనుక్కోవచ్చు అని చెప్పి నాకున్న రీజన్స్ ఉన్నాయి కాబట్టి సో నేను ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఓకేనా? సో ఒకసారి నేను డబల్ ట్యాప్ చేస్తానండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను రైట్ స్వైప్ చేసుకుంటూ వస్తానండి. Order can be tracked by 6303. Tracking link is shared via SMS. రైట్ స్వైప్ చేసుకుంటూ క్యాన్సిల్ వరకు వద్దాం ఫస్ట్. Manage to connect. Right chevron. Pay now and pay to. Pay note faucet. Order ID. Pay 239. ఇక్కడ పే 239 అని ఎందుకు చూపిస్తుందంటే మనకి నేను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది చూస్ చేసి ఉన్నానండి దీనికోసం, ఈ ప్రోడక్ట్కి పేమెంట్ మెథడ్స్లో. సో ఇప్పుడు నాకు క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా బై ఫోన్పే కానీ బై గూగుల్ పే కానీ పే చేస్తారని చెప్పి ఇప్పుడు మీకు ఇది ఇలా చూపించడం అయితే జరుగుతుంది. ఒకసారి నేను ఇప్పుడు మళ్ళీ రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకా ఓకే, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినాలండి మనం. ఒకసారి ఆర్డర్డ్ అంటే ఎప్పుడు ఆర్డర్ చేశారో చూపిస్తుంది. ఫస్ట్ డేట్
జూలై 27th చేశానని చూపిస్తుందండి. మళ్ళీ రైట్ స్వైప్ చేస్తాను. ప్యాక్డ్ expected by Tuesday 4th August 20th 4th August ఇది ప్యాక్ అవుతుంది అని చెప్పి చూపిస్తుంది. నెక్స్ట్ తర్వాత మళ్ళీ రైట్ స్వైప్ చేస్తాను. షిఫ్ట్ expected by Wednesday 5th August సో 20th ప్యాక్ అయిపోయిన తర్వాత దాన్ని షిఫ్ట్ చేయాలి కాబట్టి ఎప్పుడంటే ఇది expected by Wednesday 5th August 20th వెన్స్డే 5th August ఇది షిఫ్ట్ చేస్తారని చెప్పి చూపిస్తుందండి. మళ్ళీ రైట్ స్వైప్ చేస్తాను. డెలివరీ right chevron 800 expected by Tuesday 11th August 20th ట్యూస్డే 11th August దీన్ని అంటే ఆగస్ట్ 11వ తారీఖు దీన్ని డెలివరీ చేస్తారని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు నేను ఒకసారి రైట్ స్వైప్ చేస్తానండి. shipment yet to be delivered షిప్మెంట్ ఎట్ టు బి డెలివరీ అంటే ఇంకా ఈ ప్రోడక్ట్ అని డెలివరీ చేయలేదు అని చెప్పి చూపిస్తుందండి. ఒకసారి మళ్ళీ రైట్ స్వైప్ చేస్తాను. ఇంకా క్యాన్సిల్. సో ఇలా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఫ్లిప్కార్ట్లో క్యాన్సిల్ అని కొట్టగానే ఆటోమేటిక్గా మన రీజన్ అడిగిద్ది. రీజన్ చెప్పగానే ఏమవుతుందంటే సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి క్యాన్సిల్ అయిపోతుంది. కానీ కొన్నిసార్లు అలా క్యాన్సిల్ అవ్వదు. సో అలా ట్రై చేయండి. అలా క్యాన్సిల్ అవ్వకపోతే మనం ఒకసారి నేను ఇలా ట్రై చేశాను ఇందాక ఎక్స్పెరిమెంట్ చేద్దాం ట్యుటోరియల్ ఫస్ట్ అని చెప్పి చేస్తే అలా క్యాన్సిల్ అవ్వలేదు కాబట్టి వేరే విధంగా క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. ఒకసారి రైట్ స్వైప్ చేస్తానండి. నీడ్ హెల్ప్ అని ఉంది కదా, ఇక్కడ నేను డబల్ ట్యాప్ చేస్తాను ఒకసారి. ఓకే, ఇప్పుడు నేను రైట్ స్వైప్ చేస్తానండి. నేను రైట్ స్వైప్ చేసుకుంటూ వస్తున్నాను. చాట్ అగైన్ అని ఉంది. ఇక్కడ అతను ఒకసారి ఇప్పుడు చాట్ చేసి అతను మెసేజ్ పెట్టండి. ఒకసారి ఏదైనా చూద్దాం. అతను You can restart this chat if you'd like. Right now, it may take longer than usual to reach our customer support agents. Deliver your latest query. Cancel or deliver your... సో ఇక్కడ వాళ్ళ మెసేజ్ అనేది మనం చదివిన తర్వాత రైట్ స్వైప్ చేయగానే ఆటోమేటిక్గా మనం టైప్ చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళే మనకి డెలివరీ రిలేటెడ్ క్వైరీ అని చెప్పి, క్యాన్సిల్ ఆర్డర్ అని చెప్పి, అలాగే అదర్స్ అంటే డెలివరీ రిలేటెడ్ క్వైరీ కాకపోతే మాత్రం మనం అదర్స్లోకి వెళ్ళి మనకు కావాల్సింది టైప్ చేయొచ్చు అనమాట. సో డెలివరీ రిలేటెడ్ క్వైరీ కాకుండా నాకు నేను క్యాన్సిల్ ఐటమ్ అనేది క్లిక్ చేయాలి కాబట్టి ఇక్కడ జస్ట్ మనం క్యాన్సిల్ ఆర్డర్ మీద డబల్ ట్యాప్ చేయగానే యువర్ ఐటమ్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మనకు ఐటమ్ అయితే చూపిస్తుంది. సో ఇలా మనం ఫ్లిప్కార్ట్లో ఒక ఐటమ్ అనేది మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ కీప్ వాచింగ్ అండ్ కీప్ ఎంకరేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. If you like the video, please click on like button and share with your friends via social networks. Please click on red color subscribe button. Activate the bell icon to get our channel notifications through mail directly. Thanks.